10న జరిగిన ఉగ్ర దాడిలో 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఆ దాడి నుంచి మన దేశం తేరుకోకముందే ఆ దాడికి సంబంధించిన విచారణ తీవ్రంగా జరుగుతున్న సమయంలోనే ఢిల్లీకి మరొకసారి బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టులు, స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. 4 కోర్టులు, 2 సిఆర్పిఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. సాకేత్, రోహిణి, ద్వారకా, పాటియాలా కోర్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కోర్టులో సిబ్బంది, లాయర్లను ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ అక్కడ సర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో కూడా పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాజేంద్ర నగర్లో ఉగ్ర మూలాలు ఉన్నాయన్న అనుమానంతో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాబ్రీ మసీదు కూల్చిన రోజైనటువంటి డిసెంబర్ 6న భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేశారు. అయితే ఫరీదాబాద్లో ఉన్నటువంటి మాడ్యూల్ బయటపడడంతో ఢిల్లీలో ప్యానిక్ గురయ్యి ఇక ఉమర్ నబీ వీలైనంత త్వరగా ఎక్కువ నష్టం చేయాలన్న ఉద్దేశంతో తనని తాను పేల్చుకొని అక్కడ ఉగ్ర దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు, 20కి మందిగా తీవ్రంగా గాయపడ్డారు. దేశం మొత్తం అట్టుడిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి స్కూళ్ళకి, కోర్టులకి ఈ బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సిబ్బంది అక్కడికి చేరుకొని సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ అన్నీ కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు డిసెంబర్ 6న ఏం జరగబోతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. మనం కొన్ని కోడ్ వర్డ్స్ కూడా వింటూనే ఉన్నాం. D6 అంటూ ఒక కోడ్ వర్డ్ని ప్రధానంగా ఈ ఆపరేషన్లో ఉపయోగించారు. D6 అంటే డిసెంబర్ 6, బాబ్రీ మసీదు ఘటన జరిగినటువంటి రోజు. ఆ రోజున దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీ నష్టం చేయాలని, ముఖ్యంగా 6 ప్రాంతాల్లో, ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ దాడులకు పాల్పడాలంటూ వాళ్ళు నిర్ణయించుకున్నారు. అందులో ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట ఒకటైతే హైదరాబాద్ సహా ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాల్లో, కోల్కతా లాంటి నగరాల్లో ఈ దాడులకు పాల్పడాలంటూ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత ఫరియాబాద్ మాడ్యూల్స్ బయటపడడంతో ఎక్కడ ఈ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అవుతుందో అన్న భయంతో ఈ ఉమర్ నబీ తనని తాను పేల్చుకొని ఈ భారీ నష్టానికి ఒడిగట్టినటువంటి సంగతి మనం చూసాం. D6 ఈ డిసెంబర్ 6న ఏం జరగబోతుంది? చాలా ప్రాంతాల్లో భారీ నష్టానికి పాల్పడాలని ప్రయత్నించారు. ఇప్పుడు ఢిల్లీలో ఆ ఉగ్రదాడి తర్వాత వరుసగా మాడ్యూల్స్ అన్ని బయటపడుతున్నాయి. చాలా మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఉమర్ నబీకి హెల్ప్ చేసినటువంటి దానిష్ అనే వ్యక్తిని కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. ఈ దానిష్ అనే వ్యక్తిని ఒక మస్జిద్లో కలిసి అతనికి బ్రెయిన్ వాష్ చేసినట్లుగా తెలుస్తుంది ఉమర్ నబీ. ఆ తర్వాత దానిషే ముఖ్యమైనటువంటి ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఈ దాడికి సమకూర్చాడు. మరి ఇప్పుడు ఇంకా బయట పడని ఎంతున్నాయి. 2900 కిలోల పేలుడు పదార్థం కాశ్మీర్లో బయటపడింది. 3 కిలోలకు పైగా పేలుడు పదార్థం, మరికొన్ని ఆయుధాలు ఫరీదాబాద్లో బయటపడ్డాయి. ఢిల్లీలో కూడా ఇప్పటికే కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది, పేలుడు పదార్థాలను. ఇంకా బయట పడనివి ఇంకెన్నున్నాయి? ఇంకా ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది? ఓ పక్క ఈ నెట్వర్క్ కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్కి కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ దాడి జరగడానికి ముందు చాలా రెగ్యులర్గా ఆఫ్ఘనిస్తాన్కి కాల్స్ చేసి వీళ్ళు మాట్లాడారంటూ తెలుస్తూనే ఉంది. మరోవైపు తుర్కియా దేశానికి కూడా ఈ కనెక్షన్స్ మనం చూస్తూనే ఉన్నాం. 2022లో దానిష్, ఉమర్ నబీ మరికొంతమంది తుర్కియా దేశాన్ని పర్యటించి వచ్చారు, అక్కడ కొంతమందితో మాట్లాడారు అంటూ తెలుస్తోంది. మన దేశంలో జరిగినటువంటి ఉగ్రదాడి వెనుక తుర్కియా యొక్క సహాయం కూడా ఉన్నట్లుగా క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్, తుర్కియా, పాకిస్తాన్ ఇలా అన్ని దేశాల మద్దతుతో, వాళ్ళ సపోర్ట్తో, టెక్నికల్ సపోర్ట్ అండ్ ఇతర సపోర్ట్తో ఈ దాడులకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ముఖ్యంగా జైషే మొహమ్మద్ ఈ దాడుల వెనుక ఉన్నట్లుగా ఇప్పటికే గుర్తించారు. మసూద్ అజర్ వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోవడం, మరోవైపు జరిగినటువంటి డిసెంబర్ 6 బాబ్రీ మసీదు ఘటనకి, బాబ్రీ మసీదు కూల్చివేతకి ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడాలంటూ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. సో అతి పెద్ద దాడిని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికీ బయటపడింది కానీ, లేదంటే వాళ్ళు అనుకున్న దాంట్లో ఎగ్జిక్యూట్ అయింది కానీ అతి తక్కువ మాత్రమే. ఇంకా చాలా ఉగ్ర మూలాలు ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది. ఇంకా అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. దానిష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా సమాచారం బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. దానిష్ చాలా రెగ్యులర్గా ఈ దాడులు చేయాలి, ఒక భారతదేశానికి భారీగా నష్టం చేయాలి అంటూ చాలా అగ్రెసివ్గా, ఎమోషనల్గా మాట్లాడేవాడు అంటూ తెలుస్తోంది. మరోవైపు ఉమర్ నబీ మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఉమర్ నబీ చాలా దేశానికి చాలా నష్టం చేయాలని, ఈ ఎవరైతే తనని తాను పేల్చుకొని మొత్తం బ్లాస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళు మనకి కావాలి అంటూ చాలా ఎమోషనల్గా వీడియోలో మాట్లాడడం కనిపిస్తోంది. అంటే భారతదేశంలో ఒకేసారి ఎంతోమంది
ఇలా తమని తాము పేల్చుకొని ఈ దాడులకు పాల్పడే ఈ పేలుళ్లకు పాల్పడే లాంటి వాళ్ళని తయారు చేయాలని ప్రయత్నించారు. కానీ వరుసగా మాడ్యూల్స్ అన్ని బయటపడుతుండడం, అరెస్టులు జరుగుతూ ఉండడంతో ఇక చేసేదేమీ లేక ఈ దాడికి పాల్పడ్డారనేది మనకు కనిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్లో రెజిన్ లాంటి కెమికల్స్తో దాడులు చేయాలంటూ ప్లాన్ చేశారు. ఇలా ఎన్నో రూపాల్లో ప్లాన్స్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ బయటపడింది ఎక్కడ? ఒక యూనివర్సిటీలో, ఒక మెడికల్ కాలేజ్లో బయటపడ్డాన్ని కూడా మనం చూసాం. ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి మరిన్ని చోట్ల ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అల్ఫలా యూనివర్సిటీతో పాటు మరొక 24 ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్ఐఏ సోదాలు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. బయటపడుతున్నటువంటి ఆధారాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. సో ఇప్పుడు ఉందా డిసెంబర్ 6 రెడ్ జోనా? ఆ రోజు ఎక్కడ వీళ్ళు ప్లాన్ చేశారు, ఎలాంటి నెట్వర్క్స్ ఉన్నాయనే దానికి సంబంధించి ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి నవీన్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి నవీన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవీన్, ఢిల్లీలో జరిగినటువంటి దాడి ఖచ్చితంగా దేశాన్ని కుదిపేసింది. కానీ వాళ్ళు ప్లాన్ చేసుకున్న దాంతో పోలిస్తే అది అతి చిన్నది మాత్రమే. సో ఈ D6 ఏంటి అసలు ఈ కోడ్ వర్డ్? డిసెంబర్ 6 బాబ్రీ మసీదు ఘటనని ఆ రోజునే ఏదో పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు అంటూ తెలుస్తుంది. సో ఎలాంటి సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఇంకా అరెస్టులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అల్ఫలా యూనివర్సిటీలో కూడా ఈ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ విచారణ జరుగుతుంది, ఎక్కడెక్కడ అరెస్టులు జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ పోలీసుతో పాటు ఎన్ఐఏ చేసినటువంటి ఆపరేషన్స్ లో మాత్రం ఇప్పటి వరకు 3 అదుపులో కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి డానిష్ ని నిన్న అరెస్ట్ కూడా చేశారు. డానిష్ ని మరి కాసేపట్లోనే పాటియాలా కోర్టుకు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత కోర్టు ఎన్ఐఏ కస్టడీలోకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ప్లాన్ చేశారనే కోణాలు కూడా ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కూడా చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని 4 కోట్లకు కూడా ఇటు బాంబు బెదిరింపులు కూడా రావడం జరిగింది. 2 సిఆర్పిఎఫ్ స్కూల్స్ కూడా ఈ యొక్క బెదిరింపు మెయిల్స్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా జేష్ అనే పేరుతోటి ఈ మెయిల్స్ కూడా వచ్చాయని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ప్రస్తుతానికి పాటియాలా కోర్టు దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ టీమ్స్ అంతా కూడా ఆ బాంబ్ తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పాటియాలా కోర్టుతో పాటు రోహిణి, సాకేత్ తో పాటు ఇటు ద్వారకా సంబంధించినటువంటి జిల్లా కోర్టులలోనే ఈ యొక్క బెదిరింపు మెయిల్స్ కూడా జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క కోర్టులో జరుగుతున్నటువంటి హియరింగ్స్ కూడా ఆపివేశారు. దాదాపు 2 గంటల వరకు ఈ యొక్క హియరింగ్స్ కూడా నిలిపివేస్తూ ఇటు కోర్టు కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క మెయిల్స్ ఒక్కసారిగా రావడంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితులకు ఉంది. ప్రస్తుతానికి వారందరూ కూడా వెకెట్ చేసి అందరినీ బయటికి కూడా పంపించడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు ఇటు ఢిల్లీ పోలీసులు ప్రస్తుతానికి ఈ యొక్క తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ డానిష్ అనే వ్యక్తిని నిన్న శ్రీనగర్ లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి డానిష్ ని కోర్టుకు తీసుకొస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క మెయిల్ రావడంతో ప్రస్తుతానికి పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా షార్ప్ గా చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇంకా ఢిల్లీలోనే ఈ డానిష్ కి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి వీరు ఈ విధంగా మెయిల్స్ పంపించాలనే విధంగా కోణంలో కూడా ఢిల్లీ పోలీసులతో పాటు ఎన్ఐఏ టీమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ డానిష్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత కొన్ని విస్తుపోయేటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ పేలుడు అనేది దాదాపు 6 ప్రాంతాల్లో పేల్చాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ 6 వ్యక్తులు ఎవరు అంటే మానవ బాంబులుగా ఉండి వీరందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క బ్లాస్టులు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ 6 వ్యక్తుల కోసం ప్రస్తుతానికి పోలీసులు వారు ఈ యొక్క సర్చ్ ఆపరేషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. రైట్ నవీన్, ఇంకా ఇప్పుడు అరెస్టులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మీరు చెప్పినట్లుగా డానిష్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ అల్ఫలా యూనివర్సిటీతో పాటు మరొక 24 ప్రాంతాల్లో ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అంటున్నారు. సో ఇంకా ఎలాంటి ఆధారాలు బయటపడుతున్నాయి దీనికి సంబంధించి? అంటే ఈ D6 అనేది వీరి దగ్గర ఉన్నటువంటి ఒక బుక్ లో కూడా ఈ D6 అని కూడా రాష్ట్రం తెలుస్తుంది. ఆ D6 లో కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. అంటే వీరందరూ శ్రీనగర్ చెందినటువంటి వ్యక్తుల పేర్ల ఇటు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇందులో శ్రీనగర్ తో పాటు పుల్వామా ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది టెర్రరిస్టులతోటి లింకులు ఉన్నట్టు కూడా ఇటు ఎన్ఐఏ అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి డానిష్ అదుపులోకి తీసుకున్న తర్వాత డానిష్ అనేక మంది పేర్లు కూడా చెప్పినట్టు కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇంకా కొంత కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మరి కాసేపట్లోనే డానిష్ ఇటు పాటియాలా కోర్టులో కూడా ఎన్ఐఏ అధికారులు
పోలీసులు కూడా హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత కోర్టు కస్టడీ ఇచ్చిన తర్వాతనే జరగబోయేటువంటి ఆ విచారణలో కూడా ఇంకా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే వీరందరూ ఆల్ఫా కాలేజ్ నుంచే ఈ యొక్క వ్యూహాలు రచించారా, లేకపోతే ఇంకా ఏదైనా ప్లేస్ ని ఎంచుకొని అక్కడ ఈ బాంబులు తయారు చేసేందుకు ఏదైనా కేంద్రంగా ఎంచుకున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద భారీ ఎత్తున సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాకేత్, రోహిణి, ద్వారకా, పాటియాలా కోర్టులో ఇప్పటికే తనిఖీలు కొనసాగుతున్నాయి. మరొక స్కూళ్లలో 2 సిఆర్పిఎఫ్ స్కూళ్లలో కూడా ఈ బాంబులు పెట్టామంటూ పేలుళ్లకు పాల్పడతామంటూ మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్లో సైతం హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్లో కూడా సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రెడ్ జోన్స్ గా గుర్తించి ఆ ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ లో పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప మనతో జాయిన్ అవుతున్నారు. శిల్ప, హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది? హైదరాబాద్ లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రజెంట్? రైట్, ఢిల్లీ బ్లాస్ట్ అనంతరం ఒకవైపు ఇక్కడ కూడా ఉగ్రవాదులతో లింక్ ఉన్నటువంటి డాక్టర్ ఇక్కడ ఉండటంతో ఇక్కడ కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఒకవైపు రెడ్ జోన్ గా ప్రకటించి మొత్తము అడిగడుగున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయం 6 గంటల నుండి రాజేంద్ర నగర్, ఎర్రబోడలోని పిఎన్టీ కాలనీలో పోలీసుల కాటన్ సెర్చ్ కొనసాగుతుంది. 150 మంది పోలీసులతో చుట్టుముట్టి ఒకవైపు ఉగ్ర మూలాలు ఉన్నాయంటూ కూడా ఒకవైపు పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున సెర్చ్ కొనసాగుతుంది. ఇంకోవైపు రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ గౌతమ్ నేతృత్వంలో ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ప్రధానంగా ఉగ్ర మూలాలు ఉన్నాయంటూ కూడా పక్కా ఇన్ఫర్మేషన్ రావడంతోనే అక్కడ ప్రతి ఏరియా కావచ్చు ప్రతి ఒక్కటి పోలీసులు ఆధీనంలోకి తీసుకొని అక్కడ చేసిన, ఎందుకంటే అటు సైడ్ ఆర్మీ క్వార్టర్స్ కావచ్చు అవన్నీ కూడా దగ్గరలోనే ఉండడంతో ఎటువంటి వాటికి తావు లేకుండా ఒకవైపు ఇప్పటికే ఢిల్లీలో బ్లాస్ట్ అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవడంతో ఎలాంటివి జరగకుండా ముందస్తుగానే అక్కడ కాటన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకోవైపు నైజీరియాలో పాస్పోర్ట్లను కూడా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా స్లీపర్ సెల్స్ కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉండడంతో ముందస్తుగానే ఎవరైతే అక్కడి నుంచి వచ్చినటువంటి నైజీరియాలు కావచ్చు వేరే వాళ్ళని కూడా ప్రస్తుతం పాస్పోర్ట్ లో తనిఖీలు చేస్తున్నారు. ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఎవరైతే ఫారినర్స్ తో పాటు అనుమానం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేసిన అనంతరమే వాళ్ళని క్లియరెన్స్ ఇస్తున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉదయం నుంచి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపైన ఉగ్రమూలాలు ఉన్నటువంటి అనుమానంతోనే ప్రస్తుతం అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇటు హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాలని సెన్సిటివ్ జోన్స్ గా గుర్తించారు. ఇప్పటికే అక్కడ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో సహా అన్ని స్క్వాడ్స్ అక్కడికి చేరుకొని ఇప్పటికే సర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో కీలకమైనటువంటి ప్రాంతాల్లో 4 కోట్లు 2 సిఆర్పిఎఫ్ స్కూళ్లకు ఈ బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాలతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఈ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆధారాలు బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలా మంది ఈ ఉగ్ర దాడుల్లో భాగస్వాములుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నారు. ఆ అల్ఫలా యూనివర్సిటీతో పాటు మరొక 24 ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఈ దానిష్ అనే వ్యక్తిని కోర్టుకి తీసుకువెళ్తున్న సమయంలో ఈ బాంబు బెదిరింపులు రావడంతో మరిన్ని అనుమానాలు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిష్ అనే వ్యక్తికి సంబంధించి తలపెట్టి ఫినిష్ చేయాలి అని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఎలా ఉండబోతుంది మన వైఖరి? నిజంగానే మనం దాడులు చేసే అవకాశం ఉందా? దాడులు చేసే పరిస్థితి ఇప్పుడు ఉందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైనప్పుడు అనేక ప్రశ్నలు. గతంతో పోలిస్తే పాకిస్తాన్ అవునన్నా కాదన్నా తమ సంబంధాలను పెంచుకుంటుంది. సౌదీతో తమ సంబంధాలు మెరుగయ్యాయి. సౌదీతో వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థకి సంబంధించి రక్షణ సంబంధాలు మరింత బలపడ్డాయి, అగ్రిమెంట్స్ కుదిరాయి. మరోవైపు మనం చూస్తూనే ఉన్నాం, అమెరికా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తుంది. చైనా నుంచి కొంత సపోర్ట్ అందుతుంది. తుర్కీ వాళ్ళ వెనకుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఏకమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మీద ఒకవేళ దాడి చేస్తే మరి సౌదీతో వాళ్ళకి రక్షణ ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా? తుర్కీ కూడా ఎలా ఉండే అవకాశం ఉంది? తుర్కీ ఎలా వ్యవహరించే అవకాశం ఉంది? ఇలా వీళ్ళందరినీ భారత్ ఎలా కోఆర్డినేట్ చేసుకోబోతుంది? వీళ్ళందరితో ఎలా డీల్ చేయబోతుంది? ఇలా చాలా అంశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు ఈ దాడులు కానీ లేకపోతే
లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాల దృష్ట్యా భారత్ అడుగులు వేసే పరిస్థితి లేదు. ముందు ఇంటిని చక్కబెట్టుకొని ఆ తర్వాత బయట వాళ్ళ సంగతి చూడాలనే ఆలోచనలో భారత్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుసగా ఎన్ఐఏ నిర్వహిస్తున్నటువంటి ఈ సర్చ్ ఆపరేషన్స్లో అలాగే ఇంట్రోగేషన్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంకా ఎన్నో మాడ్యూల్స్ బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. పంజాబ్ గ్రెనేడ్ మాడ్యూల్కి సంబంధించినటువంటి వివరాలు కూడా మనం చూసాం. సో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో ఒకసారి మనమే చూడొచ్చు. కాశ్మీర్లో భారీ ఎత్తున 2900 కిలోల పేలుడు పదార్థం బయటపడింది. అలాగే మరోవైపు ఫరీదాబాద్లో అనేక మందిని అరెస్ట్ చేశారు. అక్కడ కూడా పేలుడు పదార్థం బయటపడింది. ఆ తర్వాత పంజాబ్ గ్రెనేడ్ మాడ్యూల్ని మనం చూసాం. ఢిల్లీలో జరిగినటువంటి ఈ పేలుడికి ఆ తర్వాత అక్కడి నుంచి ఉన్నటువంటి కనెక్షన్స్, దానిష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దానిష్ అనే వ్యక్తికి సంబంధించి ఈ విచారణ జరుగుతున్న సమయంలో వాళ్ళ ఫాదర్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళ ఫాదర్ అతను కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ప్రాణాలు తీసుకున్నాడు. అరెస్ట్కి సంబంధించిన ఈ విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఇలా అనేక మందిని అదుపులోకి తీసుకుంటున్నారు. సో ముందు ఇంటిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత బయట వాళ్ళ సంగతి చూద్దామన్న ఆలోచనలో భారత్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ముస్లిం కంట్రీస్ సపోర్ట్ కొంత పాకిస్తాన్కి పెరుగుతున్న సమయంలో ఏం చేసే అవకాశం ఉంది? సో కాల్డ్ అగ్రదేశాలు కొన్ని మనకి మిత్రదేశంగా వ్యవహరిస్తూనే వాళ్ళకి మద్దతు ఇస్తున్న సమయంలో భారత్ వాళ్ళతో ఎలా డీల్ చేయబోతోంది అనేది కూడా కీలకంగా మారింది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇంకా వరుసగా వస్తున్నటువంటి ఈ బాంబు బెదిరింపులు, ఇంకా ఎన్ఐఏ విచారణలో బయటపడుతున్నటువంటి భయంకర నిజాలు చూస్తే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.